మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలు పెంచాలన్న చంద్రబాబు. అల్లూరి జిల్లాలో జరిగిన గిరిజన దినోత్సవంలో ప్రకటన. అరకు, లంబసింగి, మారేడు మిల్లులను టూరిజం క్లస్టర్లుగా తీర్చిదిద్దుతామన్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న బండి సంజయ్. కేటీఆర్ లీగల్ నోటీసులకు చట్టపరంగా స్పందిస్తానని వెల్లడి. రాఖీ పండుగ వేళ సొంతూళ్లకు దారి పట్టిన హైదరాబాదీలు. విజయవాడ, వరంగల్ వెళ్లే రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు. ఆపరేషన్ సింధూర్లో S-400 అద్భుతంగా పనిచేసిందన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిందని వెల్లడి. టారిఫ్ల పెంపును వ్యతిరేకిస్తున్న అమెరికా మేధావులు. ప్రతీకార సుంకాలతో ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారని విమర్శలు. ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గిన ఇజ్రాయిల్. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయం నుంచి వెనుకడుగు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్లని సీఎం చంద్రబాబు చెప్పారు. మరో 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలు పండించాలనేది లక్ష్యమని వివరించిన ముఖ్యమంత్రి మన్యంలో పండించే ఆర్గానిక్ పంటలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు టూరిజం క్లస్టర్లుగా మారతాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అల్లూరి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత పాడేరు మండలం వంజంగిలో వనదేవతల ఆలయాన్ని దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయ వేడుకలకు హాజరయ్యారు. వంజంగి గ్రామం సమీపంలో కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ తోటలు పెంచుతున్న వారితో ముచ్చటించారు. అనంతరం లగిసెపల్లిలో గిరిజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అరకు కాఫీని సేవించారు. గిరిజన సహకార సంఘం జీసీసీ నూతన ఉత్పత్తులు పరిశీలించారు. జీసీసీ వెబ్సైట్ను ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపైన ఆరా తీశారు. ఏగల బృందం పనితీరును చంద్రబాబుకు అల్లూరు జిల్లా ఎస్పీ వివరించారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలు టూరిజం క్లస్టర్లుగా మారుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏపీ స్టడీ సర్కిళ్లు పెట్టామన్న చంద్రబాబు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భవనాలు నిర్మించేందుకు 150 కోట్లు మంజూరు చేశామన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మొదట ఆలోచించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు, కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే, కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత జీవో 3 కూడా తీసుకొచ్చింది నేనే. 2 సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డోలిమాతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తామని వివరించారు.
సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిల 50 కోట్ల చొప్పున ఖర్చు చేసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఐటీడీఏలో ఐఏఎస్లను నియమించినట్లు వివరించారు. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. గిరిజనుల సహకారం వల్లే గంజాయి పంటలు లేకుండా చేయగలుగుతున్నట్లు చెప్పిన సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయ పంటలు వేద్దామని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అడవి బిడ్డలకు సకల సౌకర్యాలు అందాలన్న ఆయన ఆ లక్ష్యం దిశగా అడవి తల్లి బాట అడుగులు వేస్తోందని వెల్లడించారు. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలను కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 7,557 కోట్ల నిధులను వారి సంక్షేమం కోసం వెచ్చించామని వెల్లడించారు. భవిష్యత్తులోనూ గిరిజన సోదరులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమైనట్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగ్గా ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల ప్రహరీ పనులు జరిగాయని, మిగిలిన 6.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్న ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓ అవగాహనతో ముందుకెళ్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే చట్టపరంగా స్పందిస్తానని సంజయ్ కరీంనగర్లో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కూడా అన్నారని, ఆమెకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు పిలిచి విచారించడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టు, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు, మీ కుటుంబ సభ్యులు, మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ పెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. మంత్రులు కూడా ఇట్లా సిగ్గుంటే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్. భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రం రాజ్యాంగ సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేయిస్తోందని ఆక్షేపించారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారన్న ఆయన క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు.
1947లో స్వాతంత్రం వస్తే 33 ఏళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఇలా ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హవేళనగా మాట్లాడుతా ఉంది. భారతదేశ చరిత్రని సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి. ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, వారు చేసిన తప్పిదాల్ని ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటానికి దిగజారుతున్నటువంటి బీజేపీ ఫాస్ట్ ప్రభుత్వం ఇలా మనం క్విట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చావుదెబ్బ కొట్టినట్టు భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలు, ఓ పెద్ద విమానాన్ని కూల్చినట్లు ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. అందులో F-16S యుద్ధ విమానం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. సుంకాల అంశంపై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా తయారీ F-16S యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్లు చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్టు చెప్పిన ఆయన ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్టు గుర్తు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ చేసిన దాడులను S-400 వంటి రక్షణ వ్యవస్థ ద్వారా సమర్థంగా తిప్పికొట్టినట్టు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వివరించారు. Mostly attacking us, Air Force bases are under threat. We should respond without waiting, in case this continues tonight also. This time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system. రక్షణ ఉత్పత్తుల్లో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తున్న భారత్ మరో ఘనత సాధించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీలో జీవితకాలపు గరిష్ట స్థాయిని సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ 150,590 కోట్ల రూపాయలకు పెరిగినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం Xలో ఓ పోస్టు పెట్టారు. రక్షణ పరికరాల ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే 18% వృద్ధి నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీలో 90% వృద్ధి నమోదైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం చేసిన సైన్యం 2 జవాన్లను కోల్పోయింది. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సందర్భంగా గత రాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పులో 2 జవాన్లు అమరులయ్యారు. మరో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అమరులైన జవాన్లు చినార్ కార్ప్స్కు చెందిన లాన్స్ నాయక్ ప్రీత్పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్గా గుర్తించారు. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో భాగంగా వారు చేసిన అత్యున్నత త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుందని, వారి సాహసం, అంకిత భావం తమకు స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమంలో Xలో సైన్యం ఓ పోస్టు పెట్టింది. వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సైన్యం చేపట్టిన ఆపరేషన్ అకాల్ 9వ రోజుకు చేరినట్లు పేర్కొంది. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపిన సైనికాధికారులు ముష్కరుల వద్ద అధునాతన ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి ఉన్నట్లు చెప్పారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మహిళలు, చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు. అనంతరం మోదీతో వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టారు. పట్నాలోని రాజధాని వాటిక పార్కులో రాఖీ సంబరాలు చేసుకున్న ఆయన ఓ మొక్కను నాటారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానాలో సీఎం నాయబ్ సింగ్ సైని దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళంతో విద్యార్థినులు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్తో కూడిన 4 అడుగుల రాఖీని సైన్యానికి అందజేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో మహిళా సైన్యం పురుషుల బృందానికి రాఖీ కట్టి తమ సోదర భావాన్ని వ్యక్తపరిచింది. అహ్మదాబాద్లో ఓ ముస్లిం మహిళ తన భర్తను కాపాడిన ఒక డాక్టర్కు రాఖీ కట్టారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. రక్షాబంధన్ సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్కు మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. తోబుట్టువులు లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెలని లోకేష్ అన్నారు.
తనకు రాఖీలు కట్టి అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయని లోకేష్ తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు బాలకృష్ణకు ఆయన సోదరి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన పురంధేశ్వరి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఖీ సందర్భంగా విశాఖలో పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. విశాఖ ఎంవీపీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన ఆమె అనారోగ్యంతో ఉన్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టారు. మలక్పేట ప్రభుత్వ అందబాలికల పాఠశాల విద్యార్థులు సైతం సీఎంకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లకు మంత్రి సీతక్క రాఖీ కట్టి సోదర భావాన్ని చాటారు. ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, మాణిక్ ఠాక్రేకు కూడా సీతక్క రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ఇంట్లో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. గాంధీ భవన్లోనూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్కకు మహిళా నేతలు రాఖీలు కట్టారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన అక్కా చెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా సహా పలువురు రాఖీలు కట్టారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయమే వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తూ విద్యా సంస్థలు స్థాపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది. మల్లారెడ్డికి ఆయన అక్కా చెల్లెళ్ళు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. రాఖీ రోజే తన విద్యా సంస్థల్లో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగానని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఒక పాలమే మనిషి ఈరోజు 3 యూనివర్సిటీలు, ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను. రాఖీ పండుగ వారాంతం కారణంగా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్ అన్నోజిగూడ నుంచి గట్కేసర్ వరకు వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. అన్నోజిగూడ నుంచి గట్కేసర్ వెళ్లేందుకు సుమారు 50 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఇదే పరిస్థితి నెలకొంది. భాగ్యలత నుంచి హైతనగర్ వరకు ట్రాఫిక్ మెల్లగా కదులుతోంది. హైతనగర్ బస్టాండ్ వద్ద రోడ్డు చిన్నగా ఉండటంతో వాహనాలు నెమ్మదిస్తున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా పెరిగాయి. బస్సులు వెళ్తూ వస్తున్న క్రమంలో కొంత ట్రాఫిక్ జామ్ అవుతోందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుందని పేర్కొన్నారు. నిత్యం విధుల్లో ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. రక్షాబంధన్ సందర్భంగా పలు చోట్ల వినూత్నంగా చెట్లకు రాఖీలు కట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ కార్యాలయ వీధిలోని వృక్షాలకు స్థానికులు రాఖీలు కట్టారు. చెట్లు లేకుంటే మానవ మనుగడ లేదని, ఆక్సిజన్ దొరకదనే సందేశాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ ధరించి మొక్కలు నాటారు. అనంతరం వాటికి రాఖీలు కట్టారు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఓ చిన్నారి తులసి మొక్కకు రాఖీ కట్టింది. ప్రకృతే మనకు నిజమైన రక్షకుడిగా భావించి తులసి మొక్కకు రాఖీ కట్టినట్లు ఆ చిన్నారి తెలిపింది. అటు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రాజు తండాలో సైన్యంలో చేరి అమరుల విగ్రహానికి వారు అక్క చెల్లెలు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నడిపే స్పెషల్ బస్సులకు టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 50% మేర పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. రెగ్యులర్ బస్సుల్లో ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. ఈ నెల 11 వరకు నడిచే స్పెషల్ బస్సులకే సవరణ ఛార్జీలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సులో రద్దీ లేనప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఖాళీ బస్సులను త్వరితగతిన వెనక్కి తెప్పిస్తున్నామని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కనీస డీజిల్ ఖర్చులు నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తిరుమల దర్శనానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఒలవుపాడు మండలం చాగోలు వద్ద జరిగింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడు వాసులు పుట్టు వెంట్రుకలు తీయించుకోవడం కోసం తిరుమలకు వ్యానులో బయలుదేరారు. ఈ క్రమంలో చాగోల్లో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని వ్యాన్ ఢీకొనగా 9 మందిలో 3 ఏళ్ల బాలుడు అభినయ్ కృష్ణ సహా వెంకట నరసమ్మ, సుభాష్ని చనిపోయారు. క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి చికిత్స అందిస్తుండగా 2 పరిస్థితి విషమించింది. వారిని నెల్లూరుకు తరలించారు.
యువ కథానాయిక వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ బృందానికి అభినందనలు తెలిపారు. మహిళల గౌరవాన్ని పెంచేలా సిరీస్ ఉంటుందని చిరంజీవి అన్నారు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ అందరినీ అలరిస్తుందని ఆకాంక్షించారు. ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లర్. ముఖ్యంగా మహిళల్ని ఒక ఆదిశక్తిలాగా చూపించే ప్రయత్నం చేశాడు. వాళ్ళు అబల కాదు సబల అనేలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. క్వైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈ ట్రైలర్ కట్ చేయడం కూడా, ఈ పాట కూడాను నువ్వు పాడే ఉంటావు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పాటను బట్టి ట్రైలర్ కట్ చేయడంతో పాట ద్వారా సినిమా ఏంటనేది నాకు ఊహకు అందేస్తుంది. అండ్ ఖచ్చితంగా క్యూరియాసిటీని మౌంటప్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలకి, ప్రేక్షకులకి వాళ్ళ ఆదరణ పొందుతుంది. ఇది విజయవంతం అవుతుందని ప్రగాఢ నమ్మకంతో ఐ విష్ యూ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా మా సాయిబాబా అండ్ ఈటీవీ విన్ వారిని, ఈటీవీ సంస్థని, అందులో వెన్నెముకలో ఉన్న ఆల్ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. భారత్ సహా ప్రపంచ దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడంపై అమెరికాలోనే వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీకార సుంకాల ద్వారా ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సుంకాలు పూర్తిగా అవివేకంతో కూడిన నిర్ణయమని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే అన్నారు. ట్రంప్ ఆర్థిక గణాంకాలు, అంచనాలు పూర్తిగా తప్పని అభిప్రాయపడ్డారు. భారత ఎగుమతులపై 50% సుంకాల విధింపుతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ స్టీవ్ హాంకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ సుంకాల విషయంలో భారత్ నెపోలియన్ సలహాను పాటించాలన్నారు. శత్రువు తనను తాను నాశనం చేసుకునే ప్రక్రియలో ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దని స్టీవ్ హాంకే సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కొంతకాలం వేచి చూడాలని, అప్పుడు ట్రంప్ ఆర్థిక సౌధం పేకమేడలా కూలుతుందని ఆయన అంచనా వేశారు. అమెరికన్లు జీడీపీ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నందున వాణిజ్య లోటు భారీగా ఉందని, ట్రంప్ ఆర్థిక అంచనాలు పూర్తిగా తప్పని ప్రొఫెసర్ హాంకే స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడేలా చేసుకునే శాంతి ఒప్పందంలో భూభాగాల మార్పిడి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఈ నెల 15న ట్రంప్ భేటీ కానున్న వేళ శాంతి కోసం ఆక్రమణదారులకు తమ భూభాగాన్ని వదులుకోబోమని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని స్పష్టం చేశారు. శాంతి స్థాపన కోసం నిర్వహించే భేటీలో ఉక్రెయిన్ గళాన్ని వినాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినప్పటికీ అవన్నీ శాంతికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. వాటితో సమస్య తీరదన్న జెలెన్స్కీ అలాంటి నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం పనిచేయవని మండిపడ్డారు. గాజా సిటీ స్వాధీనం చేసుకోవాలన్న తమ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గారు. గాజాను ఆక్రమించే ఉద్దేశం లేదని, కేవలం హమాస్ నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. గాజాలో సైన్యం లేని పౌర పాలనను ఏర్పాటు చేస్తామన్నారు. అది పాలస్తీనియన్ అథారిటీ లేదా హమాస్ లేదా మరే ఇతర ఉగ్రవాద సంస్థ కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు. ఇది తమ బందీల విడుదలకు దోహదం చేయటం సహా భవిష్యత్తులో ఇజ్రాయెల్కు గాజా నుంచి ముప్పు లేకుండా ఉంటుందన్నారు. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలనే ప్రధాని నెతన్యాహు ప్రతిపాదనకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నెల 7న ఆమోదం తెలపగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. మరో 1,00,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలు పెంచాలన్న చంద్రబాబు. అల్లూరి జిల్లాలో జరిగిన గిరిజన దినోత్సవంలో ప్రకటన. అరకు, లంబసింగి, మారేడు మిల్లులను టూరిజం క్లస్టర్లుగా తీర్చిదిద్దుతామన్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న బండి సంజయ్. కేటీఆర్ లీగల్ నోటీసులకు చట్టపరంగా స్పందిస్తానని వెల్లడి. రాఖీ పండుగ వేళ సొంతూళ్లకు దారి పట్టిన హైదరాబాదీలు. విజయవాడ, వరంగల్ వెళ్లే రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు. ఆపరేషన్ సింధూర్లో S-400 అద్భుతంగా పనిచేసిందన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిందని వెల్లడి. టారిఫ్ల పెంపును వ్యతిరేకిస్తున్న అమెరికా మేధావులు.
ప్రతీకార సుంకాలతో ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారని విమర్శలు. ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గిన ఇజ్రాయిల్. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయం నుంచి వెనుకడుగు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.